గురూజీ, 7వ రోజు అమ్మవారికి ఎలాంటి ప్రసాదం పెట్టాలి? ఇక 7వ రోజు అమ్మవారికి 7వ రోజు మహానైవేద్యం చాలా విశేషం. మీరందరూ చక్కగా రాసుకోండి కావాల్సినవి. దీన్ని అప్పుడే ఏమో పేరు చెప్పాను, మర్చిపోయాను తెలుగులో. జంతికలు. తీపు జంతికలు. తీపు జంతికలు ఫస్ట్ టైం వినేవారికి కొంచెం ఉంటుంది, కానీ చేస్తారు. దాన్ని చక్కగా చేయాలంటే ఎలా ఉంటుంది అంటే నలపాక మహారాజు చేసిన ఈ ఒక తీపు జంతికలు ఎలా ఉండాలంటే 2 కప్స్ బియ్యం, దాన్ని బాగా నానబెట్టుకోవాలి ఒక 4 అవర్లు. తర్వాత అందులోకి ఒక 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు బెల్లము, తర్వాత ఏలక్కి పొడి, ఇలాచి, ఏలక్కాయలు, ఏలక్కి 3 లాంగ్వేజ్లు అనుకుంటా ఇవి. అంటే మన ఒక్కొక్కరు ప్రాంతంలో అలా ఉపయోగిస్తారు. ఆ ఒక పౌడర్ ఒక 1/2 చెంచా, తర్వాత కాస్త ఒక చిటిక ఉప్పు, ఇవన్నీ చక్కగా రెడీ చేసుకొని ఒక 4 గంటలు బాగా నానబెట్టిన బియ్యాన్ని చక్కగా బాగా రుబ్బుకోవాలన్నమాట. బాగా రుబ్బుకొని అందులోకి బెల్లము అన్నీ వేసేసి ఉప్పు కాస్త ఏలక్కి పౌడర్ అన్నీ బాగా చేర్చి ఈ ఒక ఇడ్లీ పాత్ర వస్తుంది చూడండి, ఇడ్లీ పాత్ర, అలా ఆ ఇడ్లీ ప్లేట్లో క్లీన్గా వేసేయాలి. బట్ట ఒకటి వేసేసి హబలో ఆవిరితో 10 నిమిషాలు దాన్ని అలాగే ఉడకపెట్టాలి. అర్థమైంది కదా? ఉడకపెట్టిన తర్వాత దాన్ని బయటికి తీసి తర్వాత దాన్ని మనం ఇలా పిండుతాం కదా, ఏమంటాం దాన్ని, జంతికలను పిండుతాం కదా, దాని లోపల ఆ వేడివేడిగా ఉండేదాన్ని అలా పెట్టి అరటాకు పైన కానీ లేదా తమలపాకు పైన కానీ ఏదైనా ఆకు పైన, లేదో మనం భోజనం చేసే ముత్తకాకు మోతకాకు అంటారు, అలాంటి ఆకు పైన ఇలా క్లీన్గా ఇలా పిండాలన్నమాట. ఇలా పిండి అంటే చిన్నగా మనకి ఏ సైజు కావాలో అలా చక్కగా పిండేసి తర్వాత అమ్మవారి ముందు అలాగే తీసుకెళ్ళి పెట్టి దానిపైన చక్కగా నెయ్యి ఇలా వేసుకొని అందులోకి లైట్గా పల్లీల పౌడర్ని దీనిపైన చక్కగా లైట్గా అలా చల్లుకొని నెయ్యి వేసుకొని దాన్ని నైవేద్యం అయిన తర్వాత మీరు రుచి చూడండి, తర్వాత మీరు చెప్తారు. చూసారా, చాలా చాలా అద్భుతమైన టేస్ట్ ఇది. దీన్ని తీపు జంతికలు అంటారు. తీపు జంతికలు చాలా విశేషంగా ఉంటుంది. దీన్ని ఒక్కరోజు తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. మళ్ళీ జీవితాంతం ఇదేంటి అమ్మవారు ఇంత మాకు ఆశీర్వాదం ఇచ్చేస్తారా, మేము ఇంత కష్టపడితే అని అమ్మవారు చాలా తృప్తిస్తారు. అర్థమైందా? అంత అద్భుతం. ఇక ఈరోజు మనము కూష్మాండాదేవి చతుర్థ అంటే 4వ మహాకాళి దుర్గా, 4వ దుర్గా కూష్మాండాదేవి. కూష్మాండ అంటే సంస్కృతంలో ఏం చెప్పండి? గుమ్మడికాయ. అవును కదా, గుమ్మడికాయ. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే బూడిద గుమ్మడికాయని తెచ్చి దాన్ని చక్కగా కట్ చేసి అందులో దీపాలు వెలిగిస్తారు దుర్గాదేవికి ఒకటి. ఇంకా కొందరు ఈ గుమ్మడికాయతో తీయపు హల్వా చేసి అమ్మవారికి నైవేద్యం చేసి భక్తులకి పంచిపెడతారు. ఇది ఉంది. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.